వృద్ధ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ 9 జ్ఞాన సంబంధమైన మాటలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెబుతున్నాడు. అందులో మొదటి మాట, ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరికం అంచులోకి వెళ్తారు. ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి, లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది. ఇక రెండవది, మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి. ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది. ఇక మూడవది, ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. వారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది, అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి. ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు. తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐదవది, కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మన అదృష్టం పైన ఆధారపడి ఉండదు. మానవుడు చేసే కష్టం పైన ఆధారపడి ఉంటుంది. మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు. మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది. ఆరవది, ఎప్పుడూ ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడూ ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది. ఏడవది, పని చేయడానికి భయపడేవారు, ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు. వారు పేదరికాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఎనిమిదవది, ఎప్పుడూ కూడా పేదవాడిని అవమానించడం, దూషించడం చేయకూడదు. అలాగే దానం చెయ్యని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనమున్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు. ఇక చివరది, చెల్లెమ్మ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ధనం కన్నా మానవత్వం, రక్త సంబంధం చాలా గొప్పది. మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ 9 విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు. ఈ 9